రెండు పక్కల రావాలి వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కోనేశ్వర స్వామి వారి దేవాలయము వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రేపు ఉదయము 2 గంటలకు సుప్రభాత సేవతో మొదలయ్యి అభిషేకము పూర్తయిన తర్వాత 5 గంటల ఇంకా సర్వదర్శనం ఉంటుంది. ఉదయం 5 గంటల ఇంకా సాయంత్రం 5:30 వరకు సర్వదర్శనము, 5:30 వరకు 5:30 ఇంకా 6 గంటల వరకు శుద్ధి చేయబడి 6:30 గంటలకు నైవేద్యం కాబట్టి తర్వాత మళ్ళా సర్వదర్శనం ఉంటుంది. 9 గంటలతో ఏకాంత సేవ దేవస్థానం టెంపుల్ క్లోజ్ అవుతుంది. మరుదినము ద్వాదశి నాడు పురస్కరించుకొని ఉదయం 9 గంటలకు గ్రామోత్సవం కలదు. భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారి సేవలో పాల్గొని తరించవలసిగా కోరుతున్నాము. తిరుమల ప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదం విక్రయించబడుతుంది. అన్నప్రసాదాలు ఇవ్వబడుతుంది. తాగడానికి భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారి నీరు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. బయట అన్నదానం చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి భక్తాదులందరూ పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కీలపట్ల కోనేశ్వర స్వామి ఇచ్చేసి భక్తులందరికీ రేపు ఉదయం 2 గంటలకంతా గుడి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే 5 గంటలకు సర్వదర్శనానికి భక్తులను వదలడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులకు అందరికీ కూడా లోపల 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కౌంటర్ సర్వదర్శనం ఫ్రీ దర్శనం ఒక కౌంటరు, అలాగే 20 రూపాయల టోకన్ దర్శనం ఒక 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీటీడీ వాళ్ళంతా కూడా గుడి లోపల అంతా కూడా వచ్చిన భక్తులకు అందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అందరికీ మంచినీటి సౌకర్యం కానివ్వండి, అలాగే దేవుని ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే తిరుమల దేవస్థానం నుంచి కూడా తిరుపతి లడ్డులని కూడా తెప్పించడం జరిగింది. వచ్చిన భక్తులందరూ ఇది గమనించి లడ్డు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించిన తర్వాత ఇక్కడే నిత్య అన్నదాన సేవా సంస్థ వారి తరఫున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు మన శ్రీధర స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుడి ముందర కూడా మన గ్రామస్తులు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా గమనించి వచ్చిన భక్తులందరూ కూడా కడుపు నిండా భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే వచ్చిన వెహికల్లో వచ్చిన వారు కానివ్వండి, బైకుల్లో వచ్చిన వారు కానివ్వండి, అందరూ కూడా గుడి వెనకాల పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే బైకులు కానీ కార్లు కానీ వదిలేసి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాల్సింది కోరుచున్నాము. ఏ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కీలపట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరి తరపున భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ సర్పంచ్ చంద్రశేఖర్. జరిగింది.